ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే అపోస్తులైన పౌలు శీలను చెరసాలలో బంధించినప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఏం చేశారంట? స్తుతించి ప్రార్థించారంట. హల్లెలూయా. దేవుణ్ణి ఏం చేశారు? స్తుతించి ప్రార్థించారంట. ఒకసారి మనం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, సరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములను ఊడెను. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు దేవునికి స్తుతిస్తే, నువ్వు కీర్తనలు పాడితే, నువ్వు ఎలాంటి బంధకముల్లో ఉన్నా కూడా సరే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడుదలనిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి సమస్యల్లో ఉన్నా వీరు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ రోమా సైన్యం తీసుకెళ్లి వాళ్ళని ఏం చేసిందంటే చెరసాలలో బంధించింది. అయితే దేవునికి వాళ్ళు ఏం చేశారు? రాత్రి మధ్యవేళలో ఏం చేశారు? దేవునికి ప్రార్థించారు, దేవుని స్తుతించారు. అక్కడున్న ప్రతి ఒక్కరు బంధకములు ఏమైనాయంట? ఊడాయి. అంటే చూడండి, వాళ్ళ బంధకములు ఏమైనాయంటే వాళ్ళని కాళ్ళకి తాళ్ళతో కట్టేసి బెండ్ చేసి బేడీలేసి అలా అక్కడ జైల్లో వేస్తున్నారు. అయితే పునాదులు ఏమైనాయంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అదిరెను అని ఉన్నది. హల్లెలూయా. పునాదులు మనం ప్రార్థన చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సరే దేవుడు నన్ను ఏం చేస్తాడు? విడుదలనిస్తాడు. నేను కలిగి ఉన్న దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన మాట్లాడగలిగిన దేవుడు, ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. ఆయన నీ బంధకములు ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా సరే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడుదలనిస్తాడు. ఇక్కడ వీళ్ళు జైల్లో ఉన్నారు. అయితే వీళ్ళు ప్రార్థనకి దేవుడు ఏమి ఇచ్చాడు? సమాధానం ఇచ్చాడు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, సరసాల పునాదులు అదురును, వెంటనే తలుపులన్నీ ఏమైనాయంట? తెరుచుకున్నాయంట. హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేస్తే ఎంత గొప్ప! వాళ్ళు విశ్వాసం అలాంటిది. వాళ్ళు దేవుని పని చేస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎక్కడైతే వాళ్ళు బంధింపబడ్డారో వారినే విడిపించాడు. అదేవిధంగా ఆ చెరసాల్లో ఉన్న అధికారి కూడా ఏమైనాడు? ఇక్కడ రక్షణ పొందడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ప్రార్థిస్తే పునాదులు ఎదురయ్యి, తలుపులు ఏమైనాయి? తెరుచుకున్నాయి, బంధకములు ఊడిపోయాయి. హల్లెలూయా. అక్కడున్న ప్రతి ఒక్క పరిస్థితికి దేవుడు ఏం చేశాడు? విడుదలని ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? విడిపించాలనుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావో చూడండి. ఒకవేళ నువ్వు జైల్లో ఉన్నావేమో ఏదో ఒక సమస్యతో, లేకపోతే జైలు లాంటి పరిస్థితులు నీ జీవితంలో కొనసాగుతూ ఉన్నాయేమో. అయితే వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను ఏం చేయాలనుకుంటూ ఉన్నాడు ఈరోజు తెలుసా? విడిపించాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలంటే దేవునికి ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. దేవుని స్తుతిస్తే, దేవునికి ప్రార్థిస్తే ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు ఆయన నీతో మాట్లాడతాడు, నీ ప్రార్థనను ఆలకిస్తాడు, నీ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. నువ్వు ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని మహింపరచాలి. అయితే మనిషి జీవితం ఏమైపోయిందంటే మారిపోయింది. అదే విధముగా రక్షణ కలిగింది. ఇక్కడ 16:31లో చూస్తే, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందినని ఎవరికి చెప్పాడు? ఆయన అక్కడున్న జైలు అధికారికి చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థిస్తే వాళ్ళ బంధకములు వీడాయి, ఆడ పునాదులు కదిలాయి, తలుపులు ఏవైతే లాకేసి బంధించబడి ఉన్నాయి అవన్నీ కూడా దేవుడు ఓపెన్ చేశాడు. అక్కడున్న జైలు అధికారి కూడా దేవుడు ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళ బంధకములు విడిపించాడు. అదే విధముగా అక్కడున్న ఆయన బంధకాలను కూడా దేవుడు ఏం చేశాడు? విడిపించి లోకంలో ఉన్న ఆయనకి రక్షణ రుచి చూపించాడు. అక్కడ దేవుని బిడ్డల జైలుకి వెళ్ళారు, కానీ అక్కడ కూడా దేవుని కార్యం జరిగింది. వాళ్ళు విడిపింపబడ్డారు. అదేవిధంగా అక్కడున్న జైలు అధికారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందడం అనేది
జరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు నీకు చెప్తూ ఉంది ఏంటంటే, ఖచ్చితంగా నీ కుటుంబమును నేను రక్షిస్తానంటూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ బంధకముల నుంచి నేను విడిపిస్తానంటూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య నుంచి నిన్ను విడిపించి, నేను పరిశుద్ధమైన మార్గంలో నిన్ను నడిపిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడని తెలుసుకోవాలి. ఆయన ద్వారా నేను రక్షింపబడతాను. ఆయన ద్వారా నాకు స్వస్థ వస్తది. ఆయన ద్వారా నా బంధకములన్నీ విడుదలవుతాయి. ఆయన ద్వారా నేను నిత్య జీవం పొందుకోగలుగుతాను. ఆయన ద్వారా నా జీవితము మారుతుంది, నా బ్రతుకు మారుతుంది, నా కుటుంబము రక్షణ మార్గంలో వైపు నడుచుకుంటుంది అని నీ ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీకు రక్షణ ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈరోజు నీకు మారు మనసు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఈరోజు నిన్ను దేవుడు ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన రుచిని తెలుసుకో. హల్లెలూయా! ఇక్కడ జైలు అధికారి ఆ రుచిని తెలుసుకున్నాడు. ఆ కుటుంబం మొత్తము రక్షింపబడింది. ఈరోజు నీ కుటుంబం కూడా రక్షింపబడాలంటే, ఎలాంటి బంధకాల్లో ఉన్నా నువ్వు ప్రార్థిస్తే దేవుడు విడుదలనిస్తాడు. నువ్వు స్తుతిస్తే దేవుడు విడుదలనిస్తాడు. కాబట్టి అన్నిటినీ చేయగలిగిన దేవుడు నువ్వు నేను కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ఆయన మాటని విని ముందుకు వెళ్దాము. ఆయనకి ప్రార్థిస్తాము, ఆయన స్తుతిస్తాము. ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించి ముందుకు నడిపిస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.